మన మన హృదయం మురికిగా ఉంటే దేవుని ఆత్మ మనలోని నివసించదు, దేవుడు మనలోని నివసించడు. మన హృదయం మురికిగా ఉండకుండా పరిశుద్ధంగా ఉన్నప్పుడు దేవుడు మనలోని నివసించేవాడిగా ఉంటాడు. మన దేహానికి మురికైద్దేమోనని ప్రతిరోజు స్నానం చేసే వరంగా ఉంటాం. మన దేహాన్ని చాలా శుభ్రంగా ఉంచుకునే వరంగా ఉంటాం. అలాగే మన హృదయాన్ని కూడా పరిశుద్ధంగా ఉంచుకోవాలి అని చెప్తున్న దేవుడు. మన హృదయానికి మురికి అనేది అంటకుండా ప్రతిరోజు పరిశుద్ధంగా ఉంచుకోవాలి అని చెప్తున్న దేవుడు. పవిత్రంగా ఉంచుకోవాలి అని చెప్తున్న దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడడు. ఏందంట? హృదయం పరిశుద్ధంగా లేకపోతే, మన తలంపులు పరిశుద్ధంగా లేకపోతే, ఆలోచన పరిశుద్ధంగా లేకపోతే, మన నోటి మాటలు పరిశుద్ధంగా లేకపోతే, మన క్రియలు పరిశుద్ధంగా లేకపోతే, ఈ లోకంలో అనేక రకమైన భయంకరమైన పాపాలు చేసే వరంగా ఉంటే దేవుణ్ణి చూడలేమంట. దేవుణ్ణి చూడలేమంట. హృదయం పరిశుద్ధంగా ఉన్నప్పుడు దేవుణ్ణి మనం చూసే వరంగా ఉంటాం. దేవుడి కొద్ది మాట దీవించు.